నేను చేసిన ఇంటర్వ్యూలో కొండా సురేఖ గారి కూతురు చాలా క్లియర్గా మంచిరేవుల దగ్గర ఒక భూమి విషయంలో ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ముఖ్యమంత్రి పొంగులేటో జపాన్లో ఉండి ఆగమేఘాల మీద మేము తీసుకున్న నిర్ణయాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆ మంచిరేవుల ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఒక్కొక్కరు పంచుకున్నారు ముఖ్యమంత్రికి సంబంధించిన బ్రదర్స్ అని ఆమె చాలా సీరియస్ అలిగేషన్స్ పెట్టడం జరిగింది. వాటికి సంబంధించిన విషయంలో క్లారిటీ రావాలా? ఎవరు క్లారిటీ ఇవ్వాలి దీని మీద? మీరు సారీ అని చెప్పినంత మాత్రాన మీరు కాంప్రమైజ్ అయితే ఇక ఇష్యూ ఎందుకు, గొడవ ఎందుకు అని అనుకుంటే అది కాదు కదా. ఇది క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలా. నవ్వుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి 71 కోట్ల కాంట్రాక్ట్ గురించి చెప్పాలా? అదే కాంట్రాక్టు చివరికి ఎండోమెంట్ ఆ శాఖ నుంచి తీసుకుపోయి మళ్ళీ రెవెన్యూ శాఖకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు దాని గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలా? ఇట్లా ఆమె దాదాపుగా ఒక 5-10 అలిగేషన్స్ పెట్టింది మీరు మీద, మీ ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మీద. మరి వాటికి ఆన్సర్ ఏది? ఆన్సర్ లేదు. వీళ్ళే టీ కప్లో తుఫాన్ అనుకుంటున్నారు. ఇది ఎట్లా అండి? నాకు అర్థం కాదు. మీకు మీరే టీ కప్లో తుఫాన్ అనుకుంటే ఎట్లా?